సో నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఇన్ఫినిక్స్ GT30 Pro 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మీరు ఆన్ స్క్రీన్ మీద తీసుకొచ్చి స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 25,000 రూపాయల స్మార్ట్ ఫోన్ అనమాట. సో వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటే గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్. ఏవైతే గేమింగ్ ఆడాలనుకుంటారో వాళ్ళకి వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటారు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏంటంటే ఇక్కడ ప్యాటర్న్ కేస్, ఇక్కడ స్మార్ట్ ఫోన్ బ్యాక్ సైడ్ కేస్ ఇట్లా లైన్స్ వచ్చేటట్టు LED RGB లైటింగ్ అంటగా అలాంటివి అయితే తీసుకొచ్చారు. కమింగ్ టు అఫీషియల్ వీడియో వెబ్సైట్లో కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ప్రీ బుకింగ్ చేసుకునే వాళ్ళకి సపరేట్గా కేస్ వస్తుంది అండ్ ఆల్సో కూలింగ్ ఫ్యాన్ టైప్ C కేబుల్తో పాటు 3,000 అది ఫ్రీగా వచ్చేస్తుంది అప్పుడు ప్రీ బుకింగ్ చేసుకునే వాళ్ళకి. స్మార్ట్ ఫోన్ సంబంధించిన హైలైట్ చూసుకుంటే మాత్రం ట్రిగర్ బటన్స్ వస్తున్నాయి. ఇక్కడ పైన బటన్లో ట్రిగర్ బటన్స్, ఆ ట్రిగర్ బటన్స్ని కూడా మీరు తర్వాత కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా ఉంది. ఈ స్పోర్ట్స్కి రెడీగా ఉందన్నమాట. ప్రాసెసర్స్ MediaTek Dimensity 8350 అల్టిమేట్ ప్రాసెసర్తో పాటు వస్తుంది అండ్ వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు కూడా వస్తుంది. 120 FPS పక్కా అనేసి అయితే అంటారు అండ్ XBoost AI పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ నాకు కలర్ ఆప్షన్స్ చూసుకుంటే 2 కలర్ ఆప్షన్స్ మంచిగా అనిపించింది. డార్క్ ఫ్లేర్ కలర్ ఆప్షన్ బాగా అనిపించింది. రెండిట్లా అదొకటి మంచిగా అనిపించింది. బ్లేడ్ వైట్ ఉంది, కొంచెం వైట్ ఇంకోటి ఎట్లా వస్తుంది నాకు అర్థం కాలే, కానీ డార్క్ ఫ్లేర్ కలర్ బాగా అనిపించింది. అండ్ ట్రిగర్స్ గురించి అయితే నార్మల్ తెలిసిందే, కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు మంచిగా స్మూత్ గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ వస్తుంది. 120 FPS అంటే స్మూత్ గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ వస్తుంది. 6 లేయర్ వేపర్ కూలింగ్ చేంబర్ ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా ఆప్టిమైజ్ అయితే అవుతుంది అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బాగా అనిపించింది. ఇక్కడ దాకా బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ విత్ 30 watts ఛార్జర్ ఇచ్చారు. తొందరనే ఛార్జ్ అవుతుంది. 25,000కి ఇది కొంచెం తక్కువనే అనుకోవచ్చు, లైక్ 40 watts ఇచ్చిన బాగుండదు అనుకుంటున్నా. సో పర్లేదు, యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ ఇది క్లియర్గా ఏంటంటే కెమెరా అనమాట. 108 MP డ్యూయల్ కెమెరా వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 13 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. సో ఇక్కడ కొంచెం యాక్చువల్లీ ఇక్కడ 32 MP సెల్ఫీ కెమెరా ఇచ్చేది ఉండే, ఇది 13 MP ఇచ్చారు. సో ఇది కూడా కొంచెం డౌన్ అయింది, లేకపోతే 13 కాకుండా 16 MP ఇచ్చిన కూడా బాగుండేది. సో పర్లేదు, 13 ఇచ్చారు బై ఓవరాల్ యాక్సెప్టెడే. అండ్ ఇక్కడ వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారంటే 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో ఇది XOSతో పాటు 15తో పాటు వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15 అనమాట బై. ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రం చూసుకుంటే గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనమాట బై. గేమర్స్కి బాగుంటుంది. ఒకవేళ మీరు ఆప్షన్స్లో చూసుకుంటే ఇట్లా ఇది ఒకసారి కన్సిడర్ చేసుకుని అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను. బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రం అయితే నాకైతే నచ్చింది.